ఓకే. సో, మనం లాస్ట్ సెక్షన్స్‌లో ఫైనాన్షియల్ అకౌంటెంట్‌కి కావాల్సిన అకౌంటింగ్ వర్చెస్‌ని మనం ఎలాగా క్రియేట్ చేయాలి అని చెప్పేసి మనం ఒక ఎగ్జాంపుల్‌గా ఒక 6 ఆర్ 7 మంత్స్ తాలూకా ట్రాన్సాక్షన్స్ అనేది ఎలాగా ఓచర్లో రాయాలి అనేది మనం చూసాం. ఓకే. సో, అది అయిపోయిన తర్వాత మనకి నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ అకౌంటింగ్ కంపెనీస్, సో మనకి ట్రేడింగ్ కంపెనీస్ కూడా ఉంటాయి. సో ట్రేడింగ్ కంపెనీస్ అంటే పర్చేజెస్ అండ్ సేల్స్ చేసే కంపెనీస్ కూడా ఉంటాయి. సో పర్చేజెస్ అండ్ సేల్స్ అన్నటప్పటికి మనకి గూడ్స్ గురించి మనం చెప్పాలి. అంటే గూడ్స్ ఎంత కొంటున్నాము, గూడ్స్ ఎంత అమ్ముతున్నాము, గూడ్స్ మనకి ఎంత మిగిలింది. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఏ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. అంటే టాలీ ప్రైమ్లో మనకి 4 పార్ట్స్ ఉంటాయి. ఒకటి అకౌంటింగ్, ఇన్వెంటరీస్, టాక్సేషన్ అండ్ పేరోల్. సో సెకండ్ టాపిక్ ఈజ్ ఇన్వెంటరీస్. సో ఫస్ట్ సెలెక్ట్ ద క్రియేట్ కంపెనీ ఆప్షన్. సో దానికి నేను ఏంటంటే ఇక్కడ టాపిక్ నేమ్ ఇన్వెంటరీస్ అని పెడుతున్నాను. ఓకే. సో ఇన్వెంటరీ అనేటప్పటికీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టేట్ ఇస్తాము. డీటెయిల్స్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా మనం ఏం చేయాలంటే పర్చేజెస్ సేల్స్ చేస్తున్నామంటే కంపల్సరీ యూ హ్యావ్ టు గివెన్ ద GST నెంబర్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే. సో ఇక్కడ డీటెయిల్స్లో మనకి ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా నేను ఇక్కడ Ctrl A చేస్తున్నాను. ఇక్కడ మనం అకౌంటింగ్ ఫీచర్స్ కావాలి, ఇన్వెంటరీ ఫీచర్స్ కావాలి, టాక్సేషన్ ఫీచర్స్ అవసరం. ఓకే. అయితే నా ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇన్వెంటరీ రిలేటెడ్గా మనం అంటే డిపెండ్స్ ఆన్ ద స్టాక్ బట్టి మనం మాస్టర్స్ని క్రియేట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ గో టు ద క్రియేట్ ఆప్షన్. ఇక్కడ మనకి ఇన్వెంటరీ మాస్టర్స్ అని మనకి కనిపిస్తారు. ఇందులో ఫస్ట్ వన్ ఈజ్ యూనిట్స్. సో ఇక్కడ యూనిట్స్ అనేది తీసుకుంటాం. యూనిట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం రైస్ తీసుకున్నాం అనుకోండి, కేజీస్లో ఉంటుంది. అదే ఆయిల్ తీసుకున్నాం అనుకోండి, లీటర్స్లో ఉంటుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కీబోర్డ్, ఒక మానిటర్, లేదు అంటే ఒక ఫ్యాన్, ఇలా మనం తీసుకుంటే దట్ ఈస్ డినోటెడ్ విత్ ఎయిదర్ పీసెస్ ఆర్ నెంబర్స్. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ డిపెండ్ ఆన్ ద ఐటమ్ని బట్టి మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే నెంబర్స్ క్రియేట్ చేస్తా, యూనిట్స్. ఇక్కడ నాకు నెంబర్స్ అని ఇవ్వాలి ఫుల్ ఫామ్లో. నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ మనం ఇక్కడ యూనిట్కి ఏమి చెప్పవసరం లేదు. అది అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ గ్రూప్ అనేది మనం క్రియేట్ చేయవలసి ఉంటుంది. సో అంటే స్టాక్కి ప్రతిదానికి కూడా ఒక గ్రూప్ అనేది ఉంటుంది. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్కి వచ్చేసరికి ఏదైతే మనం కమోడిటీ మనం తీసుకుంటామో దానికి రిలేటెడ్గా మనకి గ్రూప్ అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మదర్ బోర్డ్స్, అలాగే ఇక్కడ కెన్ క్వాంటిటీ ఆఫ్ ఐటమ్ బి యాడెడ్ ఎస్ అని ఇవ్వాలి. అలాగే ఇక్కడ ఏముంటుంది, కీబోర్డ్,
ఇక్కడ ఎస్ అని ఇవ్వాలి. అలాగే మౌస్, అలాగే నాకు ఇంకేముంటుంది, హార్డ్ డిస్క్ ఉంటుంది. ఇక్కడ కూడా నేను ఎస్ అని ఇస్తాను. ఆ తర్వాత మానిటర్ ఉంటుంది. సో మానిటర్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం. ఇంకా ర్యామ్ కూడా ఉంటుంది. ఇక్కడ ర్యామ్ కూడా మనం క్రియేట్ చేసుకుంటాం. సో ఇవి ఒక ఎగ్జాంపుల్గా నేను గ్రూప్లో క్రియేట్ చేశాను. తర్వాత ఇక్కడ నాకు నెక్స్ట్ కమ్స్ టు ద స్టాక్ కేటగిరీ. కేటగిరీ అనేది ఏంటంటే మనకి స్టాక్కి సంబంధించిన ఇన్ డీటెయిల్గా వెళ్ళినప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మదర్ బోర్డు ఉంది. మదర్ బోర్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఇంటెలా, లేకపోతే రైజానా, లేకపోతే మనకి గిగా బోర్డా అనేది రకరకాల కంపెనీస్ ఉంటాయి. సో వాటి తాలూకదే మనం కేటగిరీలోకి కేటగరైజ్ చేస్తాం. సో ఇక్కడ స్టాక్ ఐటమ్స్కి వచ్చేసరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ టీవీఎస్ కీబోర్డ్ అని క్రియేట్ చేశాను. ఇక్కడ అండర్లో కీబోర్డ్ దాంట్లోకి వస్తుంది. యూనిట్ ఏమో నెంబర్స్ అని ఇస్తాం. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను క్వాంటిటీ, అంటే మన దగ్గర ఎంత క్వాంటిటీ ఉంది, రేట్ ఎంత, ఆ వాల్యూ అనేది మనకి ఇందులో చూపిస్తాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఎస్ఎస్డి అంటే ఎందులోకి వస్తుంది, హార్డ్ డిస్క్లోకి వస్తుంది. యూనిట్ ఏంటంటే ఇక్కడ మనం నెంబర్స్ అని ఇస్తాం, ఎన్ని ఉన్నాయి అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం, ఎంత కాస్ట్ పడుతుంది అనేది ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనకి ర్యామ్, అలాగే సో అది మానిటర్స్లోకి ఇక్కడ మనకు వస్తుంది. అలాగే ఇక్కడ నెంబర్స్, ఇంకా మౌస్. సో అది ఎందులోకి వస్తుంది, మళ్ళీ మౌస్లోకి వస్తుంది. సో అది మనం నెంబర్స్ అని చెప్తాం. ఆ తర్వాత అవి ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాం. ఇంకేమి ఇచ్చాం మనం, ఓకే. సో ఇవి మనకేంటంటే మనకు ఒక ఇన్వెంటరీస్ మెయింటైన్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్గా మనం ఏం చేసామంటే పార్ట్స్ని మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ సేల్ చేయాలనుకున్నాం. సో సేల్ చేయాలి అనుకుంటే సో కంపల్సరీగా ఇక్కడ ఏం చేయాలంటే సేల్స్ కానీ పర్చేస్ కానీ చేయాలంటే ఓచెస్లోకి రావాలి.
ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ సేల్స్ చేస్తున్నాం అనుకున్నాం. సో క్రెడిట్ సేల్స్ అనేది మనకి F8 వోచర్లో మనకు వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం F8 అనేది సేల్స్ వోచర్ తీసుకుంటే, అయితే ఇక్కడ మనకి ఎప్పుడైతే ఇన్వెంటరీస్ అనేది వచ్చిందో మనకి ఇన్వెంటరీ వోచర్స్ అని అంటారు వీటిని. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకి పార్టీ అకౌంట్ అంటే మన యొక్క కస్టమర్ తాలూకా నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కస్టమర్ తాలూకా నేమ్ లేదు కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కే కంప్యూటర్స్. సో ఆర్కే కంప్యూటర్స్ అని ఇస్తున్నాను. మన కస్టమర్ కాబట్టి వీళ్ళు ఏమవుతారంటే మనకి సండ్రీ డెటార్ అవుతారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, పర్చేస్ చేస్తున్నాం, సేల్స్ చేస్తున్నాం. సో సేల్స్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను సేల్స్ అండర్ సేల్స్ అకౌంట్ అనేది ఇచ్చాను. ఇక్కడ నేమ్ ఆఫ్ ఐటమ్ అన్నాడు. నేమ్ ఆఫ్ ఐటమ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు మొదట మానిటర్స్ కావాలి అనుకున్నాను. సో ఇక్కడ మనం ఎల్ఈడి మానిటర్ ఇచ్చాం. సో అవి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 సేల్ చేస్తున్నాం. ఎంతకి, 35,000. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్డి ఇవి ఒక 40 నెంబర్స్ ఏమో ఒక 6,000కి సేల్ చేస్తున్నాం. అలాగే ర్యామ్స్ ఇవి కూడా ఒక 40. సో ర్యామ్ కూడా ఒక్కొక్కటి 5,000కి. మదర్ బోర్డ్స్ మౌస్ ఈ ఒక 40, ఈ ఒక 450కి ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే మనకి క్రెడిట్ సేల్స్ అనేది మనకి జరిగింది. ఇప్పుడు మనకి వాడు అమౌంట్ మనం రిసీవ్ చేసుకుంటున్నాం. సో అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే F6 రిసిప్ట్ వచ్చరికి వచ్చి, సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఎవరి దగ్గర నుండి మనకు వస్తుంది, సో ఆర్కే కంప్యూటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వాడు ఒక 15 lakhs అనేది ఇస్తున్నాడు అమౌంట్. ఇక్కడ బై క్యాష్ రూపంలో మనకి ఇక్కడ వస్తుంది. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్రెడిట్ పర్చేస్ ఒకటి చేయాలి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం F9 అనేది మనకు ప్రెస్ చేసుకుంటే పర్చేజెస్ వోచర్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి సప్లయర్ తాలూకా నేమ్ ఉంటుంది. అంటే మనం వాళ్ళనే మనం క్రెడిటర్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కుమార్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి
sundry creditor. సో ఇక్కడ మనం పర్చేస్ చేస్తున్నాం. సో ఇక్కడ పర్చేస్ అండర్ పర్చేస్ అకౌంట్ అని ఇస్తాం. ఇక్కడ నేమ్ ఆఫ్ ఐటమ్ అడుగుతుంది. నేనేమో ఆల్ట్ సి అని చెప్పి ఇంటెల్ మదర్ బోర్డ్స్, ఇది ఎందులోకి వస్తుంది, మదర్ బోర్డ్స్లోకి వస్తుంది. సో యూనిట్స్ ఏమో నెంబర్స్, ఇది ఒక్కొక్కటి 8000. సారీ, ఇక్కడ మనకి ఎన్ని క్వాంటిటీ కావాలని అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 20 నెంబర్స్ తీసుకుంటాను, ఒక్కొక్కటి 8000. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే TFT మానిటర్. సో ఇక్కడ ఆల్ట్ సి చేసి TFT మానిటర్. సో ఇది మానిటర్స్లోకి వస్తుంది. ఇది నెంబర్స్, ఇక్కడ ఎన్ని కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంత కాస్ట్ పడుతుంది, అలాగే ఇంటెల్ కీబోర్డ్స్ నెంబర్స్, ఇవి కూడా ఒక 20, 450. తర్వాత హార్డ్ డిస్క్ అనేది హార్డ్ డిస్క్లోకి వెళ్తుంది. ఇవి ఒక 20, ఇదొక 6000. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం పేమెంట్ చేస్తున్నాం అంటే F5లోకి వెళ్ళి, సో మనం కుమార్ ఎలక్ట్రానిక్స్కి మనం ఒక 5 lakhs క్యాష్ అనేది ఇస్తున్నాం. సో ఇలా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫైనల్గా స్టాక్ ఎంత మిగిలింది అనేది మనకు తెలియాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫైనల్గా ఇక్కడ స్టాక్ సమ్మరీ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ స్టాక్ సమ్మరీలో మన దగ్గర ఏ ఐటమ్స్ ఉన్నాయి, అందులోని మనకి ఎంత వచ్చింది, ఎంత వెళ్ళింది అనేది ఇక్కడ తెలుస్తుంది. అలాగే ఇక్కడ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్తే ఇక్కడ నాకు ఇన్వెంటరీ బుక్స్ అని ఉంటుంది. ఇందులో మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఐటమ్స్ అంటే ఇవన్నీ కూడా మనకి స్టాక్ ఐటమ్స్. సో ఒక్కొక్క స్టాక్ ఐటమ్కి మనకి ఎంత పర్చేస్ అంటే ఎంత సేల్స్ చేసాం అనే దాని తాలూకా డీటెయిల్స్ అనేది మనకి ఇందులో ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. అంటే ఇన్వెంటరీస్ అనే కాన్సెప్ట్ని మనం అండర్స్టాండింగ్ చేసుకోవడం కోసం ఇది మనకి ఉపయోగపడుతుంది. ఓకే, అది ఈరోజు క్లాస్.